హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ రొయ్యల కూర రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఈ ఫ్రాన్స్ కర్రీకి పెద్ద ఫ్యాన్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. దీనికోసం నేనైతే 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. వీటిని కడిగేటప్పుడు లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి శుభ్రం చేసుకుంటే రొయ్యల కూర అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. దానికోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా కలిపి కారం ఉప్పు ఇవన్నీ రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈ రొయ్యల కూర కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 ఇలాచి, 4-5 జీడిపప్పు పలుకులని వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే 10 వెల్లుల్లి రేఖలను, 1/2 ఇంచ్ అల్లం వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి కళాయి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని వేసి గరిటెతో ఒకసారి కలపండి. మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూసాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో పెద్ద సైజులో ఉన్న టమాటాను 1 తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలా ప్రిపేర్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటన్నింటినీ బాగా కలిసేలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఇలా డ్రైగా అవుతుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు వేసుకున్న ఉప్పు కారాన్ని చూసుకుని రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ మసాలా మొత్తం రొయ్యలన్నిటికీ బాగా కలిసేలా 2 నిమిషాల పాటు గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్తో వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూతని ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు మన రొయ్యల కర్రీకి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ అండ్ స్పైసీ రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఫ్రెండ్స్.